ఈవినింగ్ టైము మినపగుడ్లు నానబెట్టుకున్నాను. ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓవర్ నైట్ నేను నానబెట్టేదాన్ని. కానీ ఈసారి నుంచి మినపగుడ్లు నైట్ నానబెట్టేసి ఇక కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం వాటర్ అనేది వేసుకున్నాను. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ టైప్‌లోనే రావాలి. అప్పుడే మనం ఇడ్లీ అనేది ప్రిపేర్ చేయగలము. ఇదైతే ఇడ్లీ నూక. అందులోన మొత్తం ఇక మనం పిండేసి వాటర్ అంతా డ్రై అయినాక ఇక అందులోనే వేసుకోవాలి. బాగా అనేది కలుపుకోవాలి. కలిపి పెట్టుకోవాలి. నేనైతే ఇది నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక మార్నింగ్‌కి మనకి చాలా సాఫ్ట్ ఇడ్లీ వస్తవి. అంటే మార్నింగ్ తిన్నా కూడా ఇడ్లీస్ అనేవి సాఫ్ట్‌గా ఉంటవి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ కూడా ఒకవేళ మిగిలిపోయిన ఆ ఇడ్లీస్ తిన్నా కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటవి. నాకైతే అంటే ఇలాంటి టైప్‌గా ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే ఇలాగ బాగా నచ్చింది. మార్నింగ్ టైంలోన మనం ఆ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం గానీ, లేదంటే నూక అందులోన కలిపితే ఇడ్లీస్ అనేవి మనకి చాలా గట్టిగా అయిపోతాయి. అంటే అసలు మనం ఆ ఇడ్లీస్ అనేవి తినలేము. నెక్స్ట్ అయితే ఇక నేను కొంచెం వాటర్ వేసుకొని ఆ పాత్రలోనే ఇదే కుక్ చేసుకున్నాను. మొత్తానికైతే నా ఇడ్లీ అనేది రెడీ. వేడి వేడి చట్నీ నచ్చిందా?